రివ్యూ అయిపోయింది, 30 డేస్ రివ్యూ అయిపోయింది, చాలా రివ్యూస్ చేశాను. ప్రెజెంట్ ఆ మొబైల్ నేను ఇచ్చేసా. బికాజ్ నా మొబైల్‌లో అంతే చూపిస్తా మీకు. దీస్ డిజైన్ చాయిసెస్ ఆర్ ఇన్ లైన్ విత్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్. గూగుల్ పిక్సెల్ 9 ప్రో రీసెంట్‌గా వచ్చిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్. దాంట్లో కూడా మీకు ఐక్యూ 13లో డిస్‌ప్లే గ్యాప్ వచ్చింది. అంటే ఫ్రేమ్‌కి డిస్‌ప్లే ప్యానెల్‌కి మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది. సో చాలా మంది భయపడేది ఏంటి అంటే నా ఫోన్ డిఫెక్టివా? పాడైపోయిందా? ఖరాబ్ అయిపోయిందా? అంటే డిస్‌ప్లే బయటికొచ్చేస్తుందా? అని చాలా మంది భయపడుతున్నారు భయ్యా. అదేవిధంగా దీనిపైన కంపెనీ చెప్పిన సమాధానం ఏమిటి? ఏ విధంగా రెస్పాన్స్ అయింది? అది కూడా మీకు చెప్తా. దాంతో పాటు ఇలాంటి ప్రాబ్లమ్ ఇదే ఫస్ట్ టైమ్ వచ్చిందా? ఇంతకు ముందుకి ఏ బ్రాండ్ మొబైల్‌లో రాలేదా? అంతెందుకు ఈ ఐక్యూ మొబైల్‌లోనే రాలేదా? అలాంటి విషయాలపైన ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ప్రెజెంట్ మీరు నోటీస్ చేస్తే ఇది మీరు ఎక్కడో చూసి ఉండొచ్చు, లేదా మీరు పర్సనల్‌గా ట్రై చేసి ఉండొచ్చు. ప్రెజెంట్ చూసుకుంటే మాత్రం ఎక్స్ ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఐక్యూ 13 స్మార్ట్ ఫోన్‌లో స్క్రీన్ గ్యాప్ వచ్చింది, డిస్‌ప్లేకి గ్యాప్ వచ్చిందని పేపర్‌లు పెట్టేసి, ఐడీ కార్డ్‌లు పెట్టేసి, దాంతో పాటు మనకు నోట్‌లు పెట్టేసి, కరెన్సీ నోట్‌లు పెట్టేసి ఈ విధంగా చూపిస్తున్నారు. సో వీటిపై అన్నిటిపైన మనకు ఐక్యూ చెప్పిన సమాధానం ఏంటి అంటే అఫీషియల్‌గా చెప్తున్నాను నేను. ఐక్యూ చెప్పిన సమాధానం యూనిక్ 4 కర్వ్డ్ డిజైన్ ఆఫ్ ద బ్యాటరీ కవర్ అండ్ ద టోలరెన్స్ బిట్వీన్ మిడిల్ ఫ్రేమ్ అండ్ డిస్‌ప్లే ఆర్ ఇంటెన్షనల్. అంటే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద డిజైన్. దీస్ డిజైన్ చాయిసెస్ ఆర్ ఇన్ లైన్ విత్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్. అదే విధంగా మా డివైస్ IP69 రేటింగ్‌తో వస్తుంది. అంటే డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్‌తో వస్తుంది. దాంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్ మీకు ఉండదు అని కంపెనీ చెప్తుంది. చాలామంది యూట్యూబర్స్ దీన్ని టెస్ట్ చేశారు. అంటే 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ వాటర్‌లో పెట్టి బయటికి తీసి ఓకే. ఫోన్ బానే ఉంది కాబట్టి మొబైల్ తీసుకోండి చెప్తున్నారు. బట్ నేను అలా చెప్పను భయ్యా. బికాజ్ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే పార్ట్ ఆఫ్ ద డిజైన్ అని చెప్తున్నారు. అలా అయితే ప్రతి ఒక్క ఐక్యూ 13 స్మార్ట్ ఫోన్‌లో ఇలా ఉండాలి. బట్ అలా ఉందా? లేదు. కొన్ని మొబైల్స్‌లో మాత్రమే ఈ ప్రాబ్లమ్ స్పెసిఫిక్‌గా కనిపిస్తుంది. ఇంకా టు బి ప్రిసైజ్ ఫస్ట్ బ్యాచ్‌లో వచ్చిన స్మార్ట్ ఫోన్‌లో మాత్రమే ఈ ఇష్యూ ఉంది. ఫర్ సపోజ్ మీకు చెప్పాలి అంటే నేను మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తాను. నేను ఆల్రెడీ ఐక్యూ 13 మీద చాలా వీడియోస్ చేశాను భయ్యా. అన్బాక్సింగ్ వీడియో అయిపోయింది, కెమెరా టెస్ట్ అయిపోయింది, మనకు గేమింగ్ టెస్ట్ అయిపోయింది, రివ్యూ అయిపోయింది, 30 డేస్ రివ్యూ అయిపోయింది. చాలా రివ్యూస్ చేశాను. ప్రెజెంట్ ఆ మొబైల్ నేను ఇచ్చేసా. బికాజ్ నా మొబైల్‌లో అంతే చూపిస్తా మీకు. లైవ్‌గా చూపిస్తా చూడండి. నా మొబైల్ చూసుకుంటే మాత్రం ఇట్స్ ఏ ఐక్యూ 13. చూడండి భయ్యా, ఐక్యూ 13 నా యొక్క స్మార్ట్ ఫోన్‌లో స్క్రీన్ గ్యాప్ ఉంది. పేపర్స్ అన్నీ కూడా పెట్టేసి చూపిస్తున్నాను. ఓకే. బ్యాటరీ తక్కువైపోయింది. చూడండి ప్రతి కార్నర్‌లో మనకు స్క్రీన్ గ్యాప్ వచ్చేసింది భయ్యా. చాలా పేపర్స్ పెట్టేశాను. ప్రతి ఒక్క సైడ్ పైన కానీ, కింద, లెఫ్ట్ సైడ్ ప్రతి చోట కూడా స్క్రీన్ గ్యాప్ భారీగా ఉంది కాబట్టి మొబైల్‌ని ఇచ్చేశాను. నాకు అవసరం లేదు. ఇలాంటి డిఫెక్టివ్ పీస్ నాకు అవసరం లేదు. అందుకే ఇచ్చేశాను భయ్యా. ఇది ఓకే. IP69 రేటింగ్ ఉంది. వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ ఇస్తున్నారు. స్ట్రాంగెస్ట్‌గా ఉంది. వాటర్ టెస్ట్ చాలా మంది చేస్తున్నారు యూట్యూబర్స్. ఓకే. పాస్ అయిపోతుంది. బట్ వాట్ అబౌట్ ద ఫ్యూచర్? అంటే బై ద టైమ్ చూసుకుంటే మొబైల్‌లో డస్ట్, దుమ్ము, ధూళి చేరిపోతుంది. ఆటోమేటిక్‌గా అది ఇంటర్నల్ కాంపోనెంట్స్‌ని డ్యామేజ్ చేస్తుంది. ఇది మాత్రం 100% జరగాల్సిందే. ఓకే. ఈరోజు అది సర్వైవ్ అయింది. బట్ వాట్ అబౌట్ ద ఫ్యూచర్? ఆ మొబైల్ నువ్వు తీసుకుంది 10,000కో, 15,000కో కాదు. 50,000 భయ్యా. అంటే ఒక ఫ్లాగ్‌షిప్ మొబైల్ 60,000, 65,000 పెట్టి నువ్వు స్మార్ట్ ఫోన్ తీసుకుంటే దాంట్లో ఇలాంటి డిజైన్ ఇష్యూ ఉంటే ఇది యాక్చువల్‌గా ఇష్యూ. పార్ట్ ఆఫ్ ద డిజైన్ కాదు. బికాజ్ అన్ని ఐక్యూ 13 స్మార్ట్ ఫోన్స్‌లో ఇలాంటి ఇష్యూ లేదు. కొన్నిట్లో మాత్రమే ఇలాంటి ఇష్యూ వచ్చింది భయ్యా. అది మీరు నోటీస్ చేసుకోవాలి. ఇంకా చెప్పేది ఏంటి అంటే ప్రెజెంట్ చూసుకుంటే మనకు జరిగింది కదా 31కి అనుకుంటాను. డిసెంబర్ 31కి ఇంకో సేల్ జరిగింది ఐక్యూ 13. అప్పుడు కొన్న స్మార్ట్ ఫోన్స్‌లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్ లేదు. జస్ట్ ఫస్ట్ బ్యాచ్‌లో వచ్చిన మొబైల్స్‌లో మాత్రమే ఇలాంటి ఇష్యూ ఉంది కాబట్టి ప్రెజెంట్ మీరు చూసుకుంటే తీసుకోవచ్చు. ప్రెజెంట్ వస్తున్న స్మార్ట్ ఫోన్స్‌లో ఇష్యూ లేదు కాబట్టి ఆబ్వియస్‌గా వితౌట్ ఎనీ టెన్షన్ మీరు ఐక్యూ 13 స్మార్ట్ ఫోన్ తీసుకోండి. బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కానీ, గేమింగ్ కానీ, డిస్‌ప్లే కానీ, డిజైన్ ప్రతీది బానే ఉంది. దాని తర్వాత ఆఫ్టర్ సర్వీస్ కూడా మొబైల్ బాగుంటుంది. బట్ ఫస్ట్ బ్యాచ్‌లో ఎవరైతే స్మార్ట్ ఫోన్ తీసుకున్నారో ప్లీజ్ రిటర్న్ చేసేయండి. మీకు ఆ స్మార్ట్ ఫోన్ అవసరం లేదు భయ్యా. అది పార్ట్ ఆఫ్ ద డిజైన్ కానే కాదు. మీకు ఏదో చెప్తున్నారు. పైన వాళ్ళు చెప్తున్నారు. అది పార్ట్ ఆఫ్ ద డిజైన్ కాదు. మీరు మెయిల్ చేసినా, లేదా సర్వీస్ సెంటర్‌కి పోయినా, లేదా మీరు వాట్సాప్‌లో చాట్ చేసినా ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఒకటే. పార్ట్ ఆఫ్ ద డిజైన్ అంట. చెప్పడానికి అబద్ధాలు చెప్పడానికి ఏమైనా ఉండాలి భయ్యా. అది పార్ట్ ఆఫ్ ద డిజైన్ అయినప్పుడు ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్‌లో రావాలి. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అది వాళ్ళు ఒప్పుకోవడం లేదు. దాన్ని కవర్ చేయడానికి చెప్పేది పార్ట్ ఆఫ్ ద డిజైన్. చూడండి. అందుకే నేను రిటర్న్ చేసేసాను. నాకు అవసరం లేదు భయ్యా. ఇంకొకటి మీకు చెప్పాలి ఏంటి అంటే ఇది ఫస్ట్ టైమా అంటే మాత్రం కాదు. ఇది ఫస్ట్ టైమ్ కాదు. ప్రెజెంట్ చూసుకుంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు వన్ ప్లస్ 3T. ఓకే. ఇది చూడండి మీరు
OnePlus 3T దీంట్లో కూడా మన యాక్చువల్‌గా ఇలాంటి ఇష్యూ వచ్చింది. దాంతో పాటుగా ఇంకొక స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇంటర్నెట్‌లో మీకు చాలా కనిపిస్తాయి భయ్యా. iPhone 16 Pro Max దీంట్లో కూడా ఎగ్జాక్ట్‌గా పేపర్‌లు పెట్టేసి ట్రై చేశారు. ఇక చూడొచ్చు మీరు. ఇక్కడ మీకు అఫీషియల్‌గా డిస్‌ప్లే దగ్గర అలాంటి గ్యాప్ కనిపిస్తుంది. అంటే ఇది ఎంత? iPhone 16 Pro Max 1.5 lakh రూపీస్ స్మార్ట్ ఫోన్. దాంట్లో కూడా మనకు ఎగ్జాక్ట్‌గా ఇష్యూ కనిపించింది. అదే విధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే iPhone 14 Pro Max ఇక్కడ మీరు క్లియర్‌గా నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీకు క్లియర్‌గా ఇంటర్నల్ కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నోటీస్ చేస్తే మీరు డిస్‌ప్లే దగ్గర గ్యాప్ కనిపించింది. ఈ పోస్ట్ వచ్చేసి మనకు పెట్టింది 2022లో. అదే విధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి iPhone 15 Pro Max ఇక్కడ కూడా పేపర్ పెట్టేశారు. చూడండి ఫ్రేమ్ దగ్గర మనకు గ్యాప్ అయితే వచ్చింది. ఇది కూడా మనకు iPhone 15 Pro Max అంటే 1 year ago పోస్ట్ అన్నమాట. దాంతో పాటుగా నెక్స్ట్ పోస్ట్ విషయానికి వస్తే మనకు అఫీషియల్‌గా యాపిల్ కమ్యూనిటీలో ఇక్కడ పోస్ట్ చేశారు. అక్కడ మీరు నోటీస్ చేస్తే iPhone 12 Pro Max ఇక్కడ కూడా ఎగ్జాక్ట్‌గా మనకు డిస్‌ప్లేకి సైడ్ దగ్గర దాంతో పాటు మనకు డౌన్ సైడ్‌లో గ్యాప్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా వాళ్ళు పెట్టింది ఒక కార్డ్ పెట్టేశారు భయ్యా. అంటే యాక్చువల్‌గా ఇక్కడ కూడా గ్యాప్ ఇష్యూ ఉందన్నమాట. దాంతో పాటు మనకు నెక్స్ట్ పోస్ట్ విషయానికి వస్తే iPhone 13 Pro ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ కూడా మనకు సైడ్‌లలో గ్యాప్ అయితే కనిపిస్తుంది. అది కూడా క్లియర్‌గా కనిపిస్తుంది భయ్యా. దాంతో పాటు అది బ్లర్ కూడా అయిందన్నమాట. దాంతో పాటు మనకు ఈ రైట్ సైడ్‌లో కనిపిస్తే ఎగ్జాక్ట్‌గా సేమ్ అక్కడ కూడా మీకు డిస్‌ప్లే క్లియర్‌గా గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తుంది. దాంతో పాటుగా యూట్యూబ్‌లో మీరు చూస్తే గూగుల్ పిక్సెల్ 9 Pro రీసెంట్‌గా వచ్చిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ దాంట్లో కూడా మీకు గ్యాప్ కనిపిస్తుంది. చూస్తే మీకు క్లియర్‌గా పేపర్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక దాంతో పాటు ఇవి కూడా పక్కన పెట్టండి. ఇక్కడ మనం నోటీస్ చేస్తే ఈ మొబైల్ వచ్చేసి మనకు పిక్సెల్ 5 ఇక్కడ మీకు డిస్‌ప్లేకి అండ్ ఫ్రేమ్‌కి క్లియర్‌గా మీకు గ్యాప్ కనిపిస్తుంది. దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి మనకు గూగుల్ పిక్సెల్ 6 Pro ఇక్కడ కూడా మనకు ఎగ్జాక్ట్‌గా డిస్‌ప్లేకి గ్యాప్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. క్లియర్‌గా మనకు గ్యాప్ అయితే ఉంటుంది భయ్యా. దాంతో పాటు మనకు Samsung Galaxy S24 Ultra సామ్సంగ్ యొక్క లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్. దాంట్లో కూడా మీరు ఎగ్జాక్ట్‌గా నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీకు డిస్‌ప్లే దగ్గర డౌన్ సైడ్‌లో గ్యాప్ అయితే కనిపిస్తుంది భయ్యా. దాంతో పాటు ఇంకొక Samsung Galaxy S24 Ultra ఇక్కడ మనకు వీడియో కూడా ఉంది భయ్యా. పేపర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ మనకు క్లియర్‌గా గ్యాప్ అయితే కనిపిస్తుంది. చాలా ఎక్కువ గ్యాప్ ఈ Samsung S24 Ultraలో ఉంది భయ్యా. దాంతో పాటు దానికి సంబంధించిన ఫోటోస్ కూడా ఇక్కడ మనకు డౌన్ సైడ్‌లో ఉన్నాయి. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మనకు క్లియర్‌గా స్క్రీన్ దగ్గర అయితే గ్యాప్ అయితే కనిపిస్తుంది. సో చూసుకుంటే ఇది సామ్సంగ్ యొక్క ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్. దాంతో పాటుగా మనకు ఇక్కడ నోటీస్ చేస్తే ఐఫోన్ దగ్గర కూడా మనకు చూడండి స్క్రీన్ గ్యాప్ అయితే ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక దాంతో పాటు మనకు నెక్స్ట్ పోస్ట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S21 Ultra చాలా పాత స్మార్ట్ ఫోన్ 2021 స్మార్ట్ ఫోన్. ఇక్కడ మనకు బ్యాక్ ప్యానెల్ అండ్ మనకు డిస్ప్లే ప్యానెల్ దగ్గర స్క్రీన్ గ్యాప్ అయితే కనిపిస్తుంది. ఇవన్నీ చూసిన సామ్సంగ్ దీనికి చెప్పిన సమాధానం ఏంటి అంటే మాత్రం ఇక చూడండి, స్లైడ్ గ్యాప్ ఈస్ నెసెసరీ బిట్వీన్ స్క్రీన్ అండ్ ఫ్రేమ్ ఆఫ్ ద డివైస్. దేర్ఫోర్ ఏ డిస్ప్లే గ్యాప్ ఈస్ స్ట్రక్చరల్ ప్లేస్డ్ ఫర్ ఆప్టిమల్ ఆపరేషన్ ఆఫ్ ద డివైస్. దేర్ఫోర్ ఏ డిస్ప్లే గ్యాప్ ఈస్ స్ట్రక్చరల్ ప్లేస్డ్ ఫర్ ఆప్టిమల్ ఆపరేషన్ ఆఫ్ ద డివైస్. All display gaps are placed following strict internal standards and doesn't affect the performance or function of the device. అంటే చూసుకుంటే మనకు ఇది వచ్చేసి మనకు ఇంటెన్షనల్ గా చేశాము అని సామ్సంగ్ అయితే చెప్తుంది. దీన్నే వాళ్ళు కూడా కాపీ చేసి ఉండొచ్చు. మొత్తానికి చూసుకుంటే సామ్సంగ్ చెప్పిన సమాధానం ఇది. బట్ మీరు నోటీస్ చేస్తే ప్రతి ఒక్క ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అది బడ్జెట్ మొబైలే కాదు, iPhone 16 Pro Max లేటెస్ట్గా వచ్చిన ఐఫోన్లో కూడా ఆ ఇష్యూ కనిపించింది. అది యాక్చువల్గా ఇష్యూ, నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద డిజైన్. అన్ని మొబైల్స్లో అది కనిపించలేదు, కొన్ని మొబైల్స్లో మాత్రమే కనిపించింది. అదేవిధంగా రీసెంట్గా వచ్చిన సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra నుంచి పాత మొబైల్స్ వరకు ప్రతి ఒక్క మొబైల్లో అలాంటి ఇష్యూ కనిపించింది. అది యాక్చువల్గా ఇష్యూ, నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద డిజైన్. కంపెనీ ఏదో మిమ్మల్ని ఏదో కామ్ చేయాలి, మీరు ఎక్కువ హైప్ కావద్దు అని కామ్ చేస్తున్నారు. అది చూసుకుంటే మాత్రం పార్ట్ ఆఫ్ ద డిజైన్ కాదు, అది ఇంటెన్షనల్గా చెయ్యలేదు, అది జస్ట్ డిఫెక్ట్ మాత్రమే. బికాజ్ అన్ని మొబైల్స్లో ఇప్పుడు చూసుకుంటే మనకు నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది కదా iQOO 13, ఏ ఒక్క iQOO 13 స్మార్ట్ ఫోన్లో కూడా అలాంటి ప్రాబ్లం లేదు. సో అది వచ్చింది కేవలము ఫస్ట్ బ్యాచ్లో వచ్చిన మొబైల్స్లో మాత్రమే ఆ ఇష్యూ వచ్చింది. సో ప్రజెంట్ మీ దగ్గర ఆ మొబైల్ ఉంటే ప్లీజ్ రిటర్న్ చేసేయండి. అలాంటి ప్రాబ్లం ఉన్న స్మార్ట్ ఫోన్ మీకెందుకు భయ్యా, ఆ డిఫెక్ట్ పీస్ మీకెందుకు? మంచి పీస్ తీసుకోండి, మంచి మొబైల్ తీసుకోండి, తప్పకుండా రిప్లేస్మెంట్ అడగండి, అది కూడా స్ట్రాంగ్గా అడగండి. ఇక చూసుకుంటే మాత్రం ఆ ఇష్యూ కొత్త ఇష్యూ ఏమీ కాదు, ఆల్రెడీ మనకు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఉంది. అది జస్ట్ iQOO మాత్రమే కాదు, సామ్సంగ్ కానీ, గూగుల్ పిక్సెల్ కానీ, దాంతోపాటు యాపిల్
ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో ఆ ఇష్యూ ఉంది. అండ్ ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా మనకు స్ట్రాంగెస్ట్ ఐపీ రేటింగ్ ప్రొవైడ్ చేస్తుంది. IP68, 69 రేటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టిల్ అలాంటి మొబైల్స్లో మనకు ఇలాంటి గ్యాప్ కనిపిస్తుంది. చాలా మంది యూట్యూబర్స్ ఈ మొబైల్ని టెస్ట్ చేస్తున్నారు. వాటర్ టెస్ట్ అంటే 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ వాటర్లో పెట్టి తీస్తున్నారు. ఓకే, మొబైల్ వర్క్ చేస్తుంది కదా, తీసుకోండి అని చెప్తున్నారు. బట్ అది నిజం కాదు. అది యాక్చువల్గా ఇష్యూ కాబట్టి అది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మిమ్మల్ని హెడ్ఏక్కి గురి చేయాల్సిందే. కాబట్టి ప్లీజ్ ఆ మొబైల్ని మాత్రం ఇగ్నోర్ చేసేయండి. చెప్పేది ఏంటి అంటే భయ్యా, ఐపీ రేటింగ్ ఉన్నా కూడా మీరు ఏ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తీసుకోండి, అది యాపిల్ కానీ, శాంసంగ్ కానీ, ఐక్యూ కానీ, రియల్మీ కానీ, ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఐపీ రేటింగ్ ప్రొవైడ్ చేస్తున్నా కూడా దాని మీద మొబైల్కి పర్ సపోజ్ వాటర్ డ్యామేజ్ అయితే మాత్రం వారంటీ ఉండదు మొబైల్ మీద. సో చెప్పేది ఒకటే, ఆ మొబైల్ని వాటర్లో ముంచకండి. ఇప్పుడు మీ దగ్గర డివైస్ ఉంటే ప్లీజ్ దాన్ని వాటర్లో ముంచకండి. వాటర్ డ్యామేజ్ అయితే మాత్రం వారంటీ పోతుంది. వారంటీ కంపెనీ ఇవ్వదు. ఏ కంపెనీ అయినా, అది యాపిల్ కానీ, శాంసంగ్ కానీ, ఐక్యూ కానీ, ఏ కంపెనీ కూడా వాటర్ డ్యామేజ్ అయితే మాత్రం ఫోన్కి వారంటీ ఉండదు. సో ప్లీజ్ దాన్ని రిప్లేస్ చేసుకోండి. లేదనుకుంటే మాత్రం మొబైల్ని యూస్ చేసుకోండి. మిగతాది మీ ఇష్టం. అండ్ ఎస్, ఇప్పుడు మీరు ఐక్యూ 13 స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. బికాస్ ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్స్లో అలాంటి ఇష్యూ లేదు భయ్యా. మీరు బేఫికర్గా వితౌట్ ఎనీ టెన్షన్ ఐక్యూ 13 స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. డిస్ప్లే, డిజైన్, పర్ఫార్మెన్స్, బ్యాటరీ బ్యాకప్, దాంతోపాటు మనకు కెమెరాస్ ప్రతిదీ కూడా ఫ్లాగ్షిప్ రేంజ్లో మొబైల్ ఆఫర్ చేస్తుంది. కాబట్టి ఎస్, తప్పకుండా మంచి స్మార్ట్ ఫోనే మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ బ్యాచ్లో తీసుకున్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో, ప్రజెంట్ మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో ఇష్యూ ఉంటే పర్ సపోజ్ ప్లీజ్ రిప్లేస్మెంట్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. మొత్తానికైతే ఇదేనండి చిన్న వీడియో. ఒక క్లియర్ కట్ వీడియో మీకు ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. సో వేరే యూట్యూబర్స్ చెప్పారు, ఏదో చెప్పారని మాత్రం కాకండి, రిప్లేస్మెంట్ అడిగేయండి. ఇలాంటి మీకు మంచి వీడియోస్ కావాలనుకుంటే మాత్రం, ట్రూ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఇప్పుడే మీరు లైక్ చేసి ఆ సబ్స్క్రైబ్ అని కొంచెం నొక్కేయండి భయ్యా. ఫాలోవర్స్ పెరగాలి, మనకు సబ్స్క్రైబర్స్ పెరగాలి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మొబైల్ తీసుకొని ఉంటే ఐక్యూ 13 ప్లీజ్ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేయండి. మరికంటే ఇంకో ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.